కర్ణాటకలో జరిగినటువంటి ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఇది. 13 మంది సజీవ దహనం అయ్యారు. ఈరోజు ఉదయం బెంగళూరు నుండి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ట్రావెల్స్ అనే బస్సును చిత్రదుర్గ వద్ద ఢీకొట్టినటువంటి ఒక లారీ, దానివల్ల జరిగినటువంటి ప్రమాదం. 32 మంది బస్సులో ఉండగా 13 మంది మృతి చెందారు. నా ప్రాబ్లం వల్ల ఏంటంటే డ్రైవర్స్ సేఫ్టీగా లేరు, బస్సులు నడిపే వాళ్ళు సేఫ్టీగా లేరు, జనాలకు ఎలా ఎస్కేప్ అవ్వాలో తెలియట్లేదు, చెప్పట్లేదు, అసలు ఆ ఏర్పాట్లు ఉండాయో లేదో కూడా మనకు తెలియదు. మన చుట్టుపక్కల ఇంతమంది చనిపోతున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్స్ మేలుకొని ప్రాపర్ రెగ్యులేషన్స్ తో ప్రాపర్ చెకప్స్ చేసి అది అందరికీ చేయాలి. నైట్ టైం ట్రావెల్లో చేయాలి, డే టైం ట్రావెల్లో చేయాలి, బస్సెస్ కి చేయాలి, హెవీ లారీస్ చేయాలి, హెవీ వెహికల్స్ అన్నింటికి చెక్ చేయాలి ప్రాపర్ గా ఉన్నాయా లేవా అని. అలాగే ఈ బస్సెస్ లాంటి వాటికి ఎగ్జిట్ డోర్స్ ప్రాపర్ గా ఉన్నాయా, వాళ్ళ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఇలాంటివన్నీ చూసే ఒక మెకానిజం అనేది ప్రాపర్ గా ఉండాలి. ఏదో జరిగింది 2 రోజులు చెక్ చేసాం ఆ తర్వాత వదిలేసాం అన్నట్టు ఉంటే ఇలాంటివి మనం చూస్తూనే ఉండాలి. 13 కుటుంబాలు ఈ రోజు. వెరీ సాడ్ మ్యాన్.